నమస్తే. ఈ రోజు రాజకీయాల్లో ఒక కొత్త కోణం మొదలు కాబోతుంది. అదేంటంటే అజారుద్దీన్ మంత్రి పదవి, కవిత రాజీనామా. దానికి దీనికి సంబంధం ఏముంది అనుకుంటున్నారా? ఉన్నది. ఇక్కడ అజారుద్దీన్ అక్టోబర్ 31వ తేదీన ఈ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. 6 నెలల్లో ఆయన శాసనసభ సభ్యుడిగా గాని, శాసన మండలి సభ్యుడిగా గాని ఎన్నిక కావాలి, లేకపోతే మంత్రి పదవి ఊడిపోతుంది. ప్రస్తుతము ఆయనను గవర్నర్ కోటా కింద నామినేట్ చేయడం పైన అది గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి. సుప్రీం కోర్టులో ఈ వివాదం ఉన్నందున గవర్నర్ ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టేశారు. అది ఎప్పట్లోగా నిర్ణయం తేలుతుందో లేదో ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. ఒకవేళ 6 నెలల్లో ఈ నిర్ణయం తేలకపోతే మంత్రి పదవి నుంచి ఆయన తప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆయనని మంత్రి పదవి చేయడం కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవడం కోసమే అన్నది తేలిపోతుంది. అప్పుడు ఈ ప్రభుత్వానికి మరింత చెడ్డ పేరు వస్తుంది. ముస్లింలలో వ్యతిరేకత కూడా రావచ్చు. కానీ ఈ ఉపద్రవాన్ని ఎడమ చేతితోటి పక్కకు నెట్టి కాంగ్రెస్ అద్భుతమైన అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీ కవిత. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ కావడం, ఆ సస్పెండ్ అయిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో మొన్న తన శాసన మండలి నుంచి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. దీంతో నిజామాబాద్ శాసన మండలి స్థానానికి ఉప ఎన్నిక. దీంతో నిజామాబాద్ కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక సంస్థల శాసన మండలి సీటుకు ఉప ఎన్నిక రాబోతున్నది. సో ఈ ఉప ఎన్నికల్లో ఇప్పుడు అజారుద్దీన్ నిలబెట్టాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు వినిపిస్తున్నది రాజకీయ వర్గాల్లో. ఎందుకంటే ప్రస్తుతము ఈ ఫిబ్రవరి 2-3 వారాల లోపు స్థానిక సంస్థలకు సంబంధించి, కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు పూర్తి చేయాలని అనుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికలను ఈ స్థానిక సంస్థల ప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్సీ రాజీనామా చేయడంతో స్థానిక సంస్థలు పూర్తయితే ఈసారి కూడా మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందన్న నమ్మకంతో రేవంత్ రెడ్డి ఉన్నారు. సో స్థానిక సంస్థలలో తమ బలం పెరిగితే వెంటనే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించి ఆ ఉప ఎన్నికలో అజారుద్దీన్ నిలబెట్టి ఆ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటుని దక్కించుకొని తాను మైనారిటీలకు అజారుద్దీన్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. సో మరే ఈ పురపోరు ఎలా జరగబోతుంది? ఈ పురపోరులో మెజారిటీ సీట్లు ఎవరు సాధిస్తారు? ఆ మెజారిటీ సీట్లు ఒకవేళ సాధించకపోతే అజారుద్దీన్ భవిష్యత్తు ప్రశ్నార్థకమే, అందులో నో డౌట్. కాకపోతే ఈ పురపోరులో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా అత్యధిక సీట్లు సాధించుకుంటే అజారుద్దీన్ కి అద్భుతంగా అదొక కలిసి వచ్చే అవకాశం అవుతుంది. నిజంగా అక్కడి నుంచి షబ్బీర్ అలీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ మైనారిటీ ఓట్లు కూడా ఉన్నారు. గతంలో మైనారిటీ మంత్రిగా ఆయన ఉన్నారు. ఇప్పుడు అదే మైనారిటీ మంత్రిగా రేపు అజారుద్దీన్ నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించనుండడం కూడా కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక కొత్త రాజకీయానికి నాంది పలకబోతుంది. మరి షబ్బీర్ అలీ దీనికి అంగీకరిస్తారా? రేవంత్ రెడ్డి తాను మంత్రి పదవి ఇచ్చి నిలబెట్టిన అజారుద్దీన్ ని 6 నెలల్లోపు డక్అవుట్ కాకుండా కాపాడుతారా? ఎన్నో రన్నులు చేసి రికార్డులు సాధించిన అజారుద్దీన్ అనూహ్యంగా ఎమ్మెల్యే సీటు కోల్పోతారన్న భావన నుంచి ఏకంగా మంత్రి పదవినే సాధించుకున్న అజారుద్దీన్ ఈ మంత్రి పదవిని కొనసాగేందుకు ఆయన తన వంతు ప్రయత్నాలు, తన రాజకీయ వ్యూహాలు అమలు చేస్తారా? సో ఇట్లాంటి అనేక చర్చలున్నాయి. ఈ అన్ని చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టింది కవిత. ఒకవైపు బీఆర్ఎస్ ని విమర్శిస్తూ మరోవైపు కాంగ్రెస్ కు సహకరిస్తుంది అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత రాజీనామా చేసిన స్థానిక సంస్థల శాసన మండలి సీటు కూడా కాంగ్రెస్ పార్టీకే కలిసి వచ్చే అవకాశం ఉంది. సో అది ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కవిత కాంగ్రెస్ కు సహకరిస్తుందన్న వాదన. ఒకవేళ అజారుద్దీన్ ఈ శాసన మండలి సీటు నుంచి గెలిస్తే 100% నిజం కాబోతుంది. మరి రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ప్రస్తుతం అజారుద్దీన్ భవిష్యత్తు ఏం కాబోతుంది? కవిత రాజీనామా చేసిన స్థానిక సంస్థల సీటు ఎవరి పరం కాబోతుంది? ఇవన్నీ తెర మీద చూడాలి. మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్ చేయండి. అజారుద్దీన్ ఈ స్థానిక సంస్థల సీటు నుంచి మంత్రి పదవిని కొనసాగిస్తారా, లేదా ఆయన ఈ మంత్రి పదవి దినదిన గండంగా గడిపి చివరికి ముగించాల్సి వస్తుందా? మీ కామెంట్ని తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.